అసెంబ్లీ సమావేశాలు 5వ రోజుకు చేరుకున్నాయి. రైతు హామీల అమలు లేదని నిరసనగా ఎడ్ల బండ్లపై బీజేపీ ఎమ్మెల్యేలు వెళ్లారు. మరోవైపు రైతు సమస్యలపై వాయిదా తీర్మానం ఇచ్చింది. పెట్టుబడి సాయంతో పాటు 2 లక్షల రూపాయల వరకు ప్రతి రైతుకు రుణమాఫీ చేయడంతో పాటు రైతులకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చాలని డిమాండ్ చేసింది. రైతు సమస్యలపై చర్చించాలంటూ ఈ రోజు బీజేపీ వినూత్న నిరసనకు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలోనే బీజేపీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలంతా ఎడ్లబండిపై అసెంబ్లీకి వస్తున్న పరిస్థితిలో మనం ప్రస్తుతం విజువల్స్ చూసుకోవచ్చు. బీజేపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ప్రస్తుతానికైతే అసెంబ్లీకి ఎడ్ల బండిపై వస్తూ తమ నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. రైతులకు సంబంధించిన రైతు భరోసా కానీ అదేవిధంగా రైతుకు సంబంధించిన రుణమాఫీ కానీ పూర్తిగా విడుదల చేయాలని చెప్పేసి 2 లక్షల రుణమాఫీ వెంటనే విడుదల చేయాలని చెప్పేసి వాళ్ళు ఎడ్ల బండిపై రావడం జరిగింది. అసెంబ్లీ గేట్ వద్ద పోలీసు వాటిని అడ్డుకోవడంతో కొంత ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది. ప్రస్తుతానికైతే ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలందరూ లోపలికి అలౌ చేయని చెప్పేసి పోలీసులు అడ్డుకున్నారు. ప్రస్తుతానికైతే ఈ ఎమ్మెల్యేలంతా దిగేసి వస్తున్న పరిస్థితి ఉంది. రైతు సమస్యలపై చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు. సార్ చెప్పండి, ఈ కార్యక్రమం ఎందుకు తీసుకున్నారు? ఈ రోజు సంవత్సర పాలన కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఏదైతే మోసపూరిత వాగ్దానాలు చేసిందో సంపూర్ణ 2 లక్షల రూపాయలు అందరి రైతులకు రుణమాఫని, రెండోది రైతు భరోసా ఇస్తామని రైతులకే ఎగ్గొట్టిన ఈ రైతు ద్రోహ ప్రభుత్వాన్ని ఈ రోజు అసెంబ్లీలో నిలదీయడానికి ఈ నిరసన కార్యక్రమం చేపట్టింది. తెలంగాణలో ఉన్న రైతులందరికీ మద్దతుగా దానికి నిరసనగా ఈ ఉద్యమం చేపడుతున్నాము. మొత్తంగా చూసుకోవచ్చు, ఎమ్మెల్యే కాలం పూర్తయినా రాష్ట్ర రైతులకు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని కూడా నెరవేరుస్తలేదు. ప్రభుత్వం వచ్చి ఏడాది అయింది, 2 లక్షల రూపాయల రైతులకు రుణమాఫీ కాలేదు. ఈ రాష్ట్రంలో పంటల బీమా పథకం అమలు చేస్తామన్నారు, పంటల బీమా పథకం అమలు కాలేదు. రైతు భరోసా చిల్లి గవ్వ కూడా విడుదల చెయ్యలేదు. అధికారం వచ్చినటువంటి మరుసటి రోజే రైతు సమస్యలను పరిష్కారం చేస్తానన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సమస్యల మీద శాసనసభలో చర్చ జరగాలని అనేక సందర్భాల్లో వాయిదా తీర్మానాలు ఇచ్చిన వాయిదా తీర్మానాలను తిరస్కరిస్తున్న సందర్భంలో ఈ ప్రభుత్వానికి కనువిప్పు జరగాలి, రైతు సమస్యల మీద అసెంబ్లీలో చర్చ జరగాలన్న ఆలోచనతోనే ఈ రోజు ఎడ్ల బండి మీద అసెంబ్లీకి రావడం జరిగింది. ఇప్పుడైనా ఈ ప్రభుత్వానికి కనువిప్పు కలగాలి, రైతు సమస్యలపై చర్చించి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతు సమస్యలు పరిష్కారం అయ్యే వరకు భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం మీద పోరాడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మొత్తంగా చూసుకుంటే ఈ రైతు సమస్యలపై ఈరోజు అసెంబ్లీలో చర్చించాలి. రైతులకు సంబంధించి ఏదైతే రుణమాఫీ చేస్తామని చెప్పి 2 లక్షల రుణమాఫీ చేస్తామని అది పూర్తి చేయాలని చెప్పేసి ఇప్పటివరకు ప్రభుత్వం చేసింది సగం మాత్రమే పూర్తి చేసింది. కాబట్టి మొత్తం రైతు రుణమాఫీ చేయాలని చెప్పేసి అదేవిధంగా ఎకరానికి 7,500 చొప్పున అంటే సంవత్సరానికి 2 పంటలకు కలిపి 15,000 ఇస్తామని చెప్పేసి రైతు భరోసా ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీని అమలు చేయాలని చెప్పేసి బీజేపీ పార్టీలు వినూత్న నిరసనకైతే పిలుపునిచ్చిన పరిస్థితి. ఇది అసెంబ్లీ వద్ద తాజా పరిస్థితి.